విజయనగరం జిల్లా రాజంపట్నంలో జిఎంఆర్ నైరేడ్ ఆర్సిటి యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణలను నిర్వహిస్తున్నారు. ఆ కుట్టు మిషన్ శిక్షణలో ఏ నేర్పిస్తారు ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ 30 రోజులు ఈ కుట్టు మిషన్ శిక్షణలో పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడి చేశారు. ఈ కుట్టు మిషన్లో అన్ని మెలికలు కూడా ఈ 30 రోజుల్లోనే నేర్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ 30 రోజుల తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి సొంతగా ఒక కుట్టు మిషన్ పెట్టుకొని కుట్టించుకునే విధంగా అన్నీ కూడా నేర్పిస్తున్నట్లు ఈ న్యూస్ 18కి తెలియజేశారు. ఈ ఉచిత శిక్షణ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగి యువతలకు మాత్రమే అందిస్తున్నట్లు వెల్లడి చేశారు. ఈ కుట్టు మిషన్లో జాయిన్ అవ్వాలంటే మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే జాయిన్ చేసుకున్నట్లు తెలియజేశారు. నా పేరు త్రివేణి. ఇక్కడ జిఎంఆర్ నైరెడ్ ఇన్స్టిట్యూట్లో టైలరింగ్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను 10 ఇయర్స్ నుంచి. ఈ టైలరింగ్ కోర్స్కి వచ్చే వాళ్ళంటే స్టడీ తక్కువగా ఉండినా సరే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడేమో బాగా యూజ్ అవుతుంది. వీళ్ళకి మిషన్ కొంతమందికి అసలు టచ్ లేని వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఇక్కడ ఈ వచ్చిన 30 డేస్లోనే లైన్స్ దగ్గర నుంచి లేడీస్ ఐటమ్స్ మొత్తం అంటే బ్లౌజెస్లో ఒక 6 టైప్స్, కటోరీ బ్లౌజెస్, ప్రిన్సెస్ కట్టు, బోట్ నెక్, నెక్స్ట్ ఏమో క్రాస్ కటింగ్ బ్లౌజెస్, బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్, ఇట్లా ఇవి మోడల్ బ్లౌజెస్. డ్రెస్సెస్లో కూడా నార్మల్ కటింగ్ టాపు, అంబ్రెల్లా టాప్స్, నెక్స్ట్ ప్యాంట్లో ఒక 4-5 రకాలు, పటియాలా, పెన్సిల్ కట్టు, నెక్స్ట్ చుడీ సల్వార్ అని చెప్పేసి సింపుల్ సల్వారు, అంబ్రెల్లా, అనార్కలి టాప్స్, ఇట్లా డ్రెస్సెస్లో. అలాగే స్కూల్ యూనిఫామ్స్కి వచ్చేసరికి అబ్బాయిలది షర్టు, నిక్కరు, అమ్మాయిలకి వచ్చేసరికి స్కర్ట్, ఫుల్ స్కర్ట్, నెక్స్ట్ బ్లౌజు, ఇవన్నీ యూనిఫామ్స్. అలాగే చిన్నపిల్లల ఫ్రాక్స్, నెక్స్ట్ ఏమో సారీ పెట్టికోట్స్ అని, ఇవన్నీ కూడా మనకి 30 డేస్లో నేర్పించడం జరుగుతుంది. ఇది వీళ్ళు వెళ్ళిన వెంటనే ఒక 7,000 అమౌంట్ పెట్టుకుంటే కొత్త మిషన్ తీసుకొని ఇంటికి పోయి వెళ్ళేటప్పుడే వాళ్ళు వెళ్ళిన వెంటనే ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, స్టడీ మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి చాలా యూజ్ఫుల్ కోర్సు. వెళ్ళాక ఇంట్లో ఉంటూనే వాళ్ళు పని చేసుకుంటూ 1-2 గంటలు వాళ్ళు వర్క్ చేసుకున్న ఒక రోజులో 100-200 మినిమం సంపాదించుకోగలరు. వాళ్ళు ఇంకా ఎక్కువ టైం పెట్టుకొని కొంచెం దీని మీద ఫోకస్ చేసినట్టయితే ఒక రోజుకి 400-500 వరకు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ అవుతారు. ఈ కోర్సు ఇక్కడ జాయిన్ అవ్వడానికి అంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? ఇక్కడ జాయిన్ అవ్వడానికంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండదండి. మినిమం 5th క్లాస్ తీసుకుంటున్నాము. టైలరింగ్కి వచ్చేసరికి వీళ్ళకి ఆధార్, రేషన్ కార్డు మాత్రమే తీసుకొస్తాము. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అవ్వాలి, అర్బన్ ఏరియా కాకుండా. 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది మాకు. ఇది వెళ్ళిన వెంటనే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి కూడా బ్యాంక్ వైపు నుంచి లోన్ అది ఇప్పించడానికి ఇక్కడ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మా డైరెక్టర్ గారు వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. ఏదన్నా ఒక చిన్న షాప్ పెట్టుకునేదానికి. మ్యాక్సిమం ఎంత కాస్ట్ లోన్ అమౌంట్ ఇప్పిస్తారు? ఇదైతే ముద్రా లోన్స్ 50,000 వరకు వస్తుందండి స్టార్టింగ్ టైలరింగ్కి. నెక్స్ట్ ఇంకొంచెం ఫర్దర్గా అది ఏమో లోన్ తీర్చిన తర్వాత వాళ్ళు ఇంకా షాప్ని కొంచెం పెద్దగా చేసుకుంటామా అంటే 1 lakh 2 lakhs వరకు కూడా ఇప్పిస్తారు. నమస్తే అండి, నా పేరు అఖిల. నేను కన్యం నుంచి వచ్చాను. డిగ్రీ వరకు చదివాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడ ముందు స్టిచ్చింగ్ నేర్చి ఊళ్ళో మిషన్ పెడుతుంది. తన ద్వారా తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే స్టార్టింగ్ అయితే నార్మల్గా చెప్తారు, తర్వాత టూల్ కిట్స్ అన్నీ ఇస్తారు. మిషన్కి అవసరమైన స్కేల్, ఫ్రెంచ్ కర్వ్స్ కానీ, బార్బింగ్ కేస్, ఇంకేమేమి కావాలో టేప్స్, అవన్నీ మిషన్కి కావాల్సిన కత్తెర, టోటల్ టూల్స్ అన్నీ ఇస్తారు. అవన్నీ మనం ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత అయితే ఫస్ట్ బేసిక్స్, లైన్స్ ఎలా గీయాలి అవి చెప్పేసిన తర్వాత లంగా, సారీ, పీటీకోట్, స్కూల్ యూనిఫామ్, అబ్బాయిల గురించి అయితే షర్ట్ ఇంకా షార్ట్ గురించి చెప్తారు. ఆ తర్వాత లేడీస్కి సంబంధించి బ్లౌజెస్లో ఒక 6 టైప్స్, డ్రెస్ టైప్స్ అవన్నీ చెప్తారు. ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి ఇన్స్టిట్యూట్లో ఫుడ్, బెడ్ అంతా ఫ్రీ. మాకు ఫుడ్, బెడ్ అంతా బాగుంటుంది. ఇంకా డిసిప్లిన్గా ఉండాలి, టోటల్ డిసిప్లిన్గా ఉంటూ తర్వాత కూడా మిషన్స్ కూడా కావాలంటే ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళొచ్చు మనీ ఇచ్చి. ఇది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను బోరాడ్ నుంచి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంటుందండి ఫెసిలిటీస్ అన్నీ కూడా. ఇక్కడ ఫుడ్ కానీ, బెడ్ కానీ ఏమీ లోడ్ చేయకుండా చాలా బాగుంటుంది. అంతా కూడా నీట్గా క్లీన్గా ఉంటాయి. వాష్రూమ్స్ అన్నీ కూడా క్లీన్గా ఉంటాయి. అండ్ ఇంకా మాకు
ప్రాక్టీసింగ్ టైము 5:30 వరకు కావాలంటే మేము ఎంత వరకు కావాలంటే అంతవరకు కుట్టుకోవడానికి మాకు టైం ఇస్తారు. 11 వరకు కానివ్వండి, 12 వరకు కానివ్వండి, మాకు ప్రాక్టీసింగ్ టైము ఎంత కావాలంటే అంత ఇస్తారు. అండ్ నెక్స్ట్ టూల్ కిట్స్ కూడా ఇస్తారు మాకు. కత్తెర కానివ్వండి, బాబుని కానివ్వండి, టేప్ నుంచి మొత్తం టోటల్ అన్నీ ఇస్తారు.